కథ పేరు మనసు గెలిచిన రాము. కథ: ఒక చిన్న ఊరిలో రాము అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు, కాని ఇతరుల మాటలు పట్టించుకునేవాడు కాదు. ఎవ్వరినీ నమ్మకూడదని గట్టిగా నమ్మేవాడు. ఒకరోజు ఆ ఊరికి ఓ వృద్ధుడు వెంకయ్య వచ్చాడు. అతను మంచివాడే, కాని కొత్తవాడైనందున ఎవ్వరూ అతడితో పెద్దగా మాట్లాడటం లేదు. ఒకరోజు రాము పొలం వెళ్తుండగా వెంకయ్య రోడ్డు పక్కన పడిపోయినట్లు కనిపించాడు. మొదట పక్కనుండి వెళ్ళిపోవాలనుకున్నాడు, కాని మనసు కలత చెందింది. వెంటనే వెనక్కి వెళ్లి అతడిని లేపాడు. వెంకయ్య అచ్చట తానే అస్వస్థతకు లోనే పడిపోయినట్టు చెప్పాడు. రాము అతడిని తన ఇంటికి తీసుకెళ్లి జాగ్రత్తగా చూసుకున్నాడు. కొన్ని రోజులకే వెంకయ్య ఆరోగ్యంగా తిరిగి కోలుకున్నాడు. కొద్ది రోజుల తర్వాత గ్రామంలో పెద్ద పండుగ సందర్భంగా వెంకయ్య తన అసలైన రూపం బయటపెట్టాడు. అసలు అతనే ఆ గ్రామంలో ఉన్న భూముల అధికారి. వృద్ధుడి వేషంలో ఊరి ప్రజల స్వభావం తెలుసుకునేందుకు వచ్చాడు. అతను అందరి ముందు రామును పొగిడాడు. ఇతడు నమ్మకానికి ప్రతిరూపం అని చెప్పాడు. చివరికి అతనికి గ్రామ అభివృద్ధి పనుల్లో ముఖ్య బాధ్యతను అప్పగించాడు. అప్పుడు రాము గుండె లోతుల్లోనూ ఒక మాట అర్థమైంది. ప్రతి ఒక్కరినీ నమ్మకూడదనేది నిజం కాదు. కాని మంచివాళ్లను నమ్మడం వల్ల జీవితంలో గొప్ప అవకాశాలు తలుపు తడతాయి. మొరల్ పాఠం: మంచి మనుషుల పట్ల నమ్మకం ఉంచడం వల్ల జీవితంలో మంచి మార్గాలు తెరుచుకుంటాయి. మా స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ పేరు గజపతి గణపతి ఏనుగు స్నేహితుడు. కథ: ఒక అడవిలో అన్ని జంతువులు ప్రేమగా కలిసి జీవించేవి. వాటిలో గజపతి అనే పెద్దదైన ఏనుగు ఉండేది. అతను చాలా శక్తివంతంగా ఉండటం వల్ల కొంతమంది జంతువులు అతనిని చూసి భయపడేవారు. ఎందుకంటే అతను నడిచేటప్పుడు భయపెట్టేలా గర్జించేవాడు. ఒకరోజు అడవిలో భారీ వర్షం వచ్చింది. చిన్న చిన్న జంతువులు తడవకుండా ఉండేందుకు ఆశ్రయం కోసం పరుగులు తీశాయి. కాని ఎక్కడా చోటు దొరకలేదు. అప్పుడు గజపతి దూరం నుంచి ఆ పరిస్థితిని గమనించాడు. వెంటనే అతను పెద్ద చెట్టు దగ్గరికి వెళ్లి తన శరీరంతో వృక్షాన్ని ఆశ్రయంగా మార్చాడు. అతను చెట్టు కొమ్మల్ని తిప్పి వాటి కింద చిన్న జంతువులు దాక్కోవడానికి స్థలం కల్పించాడు. అందరూ ఆశ్చర్యపోయారు. పెద్దవాడైన గజపతికి మంచి మనసుందని అర్థమైంది. ఆ రోజు నుంచి జంతువులందరూ గజపతిని నిజమైన స్నేహితుడిగా చూశారు. అతనితో కలిసి ఆడుతూ పాడుతూ ఆనందంగా జీవించసాగారు. మోరల్: రూపాన్ని చూసి నిర్ణయం తీసుకోకండి. నిజమైన అందం మనసులో ఉంటుంది. మా స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ పేరు తెలివైన చిన్న పిల్లి. ప్రకృతి ప్రేమకు బోధన. ఒక అడవిలో చిన్న పిల్లి ఉండేది. పేరు చిన్ను. చిన్ను పాపం చాలా తెలివైనది, కాని కొంచెం పొగరుగా కూడా ఉండేది. ఒకరోజు అడవిలో భారీ వాన వచ్చింది. అంతా తడిసి ముద్దయింది. పక్షులు, జంతువులు బెంబేలెత్తిపోయాయి. కాని చిన్ను మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. ఆ వానలో ఒక చిన్న పెట్ట గుడ్డు చెట్టు నుండి పడిపోయింది. చిన్ను గమనించి అది ఆ పెట్ట గుడ్డని అర్థం చేసుకుని తన మంచం లాంటి గూటిలో పెట్టి వేడి ఇచ్చింది. కొన్ని రోజుల్లో ఆ గుడ్డులోంచి చిన్న పెట్ట బయటపడింది. అది చిన్నుకి ఎంతో కృతజ్ఞత తెలిపింది. ఆ రోజు నుండి చిన్ను కూడా జంతువులందరినీ ప్రేమించడం ప్రారంభించింది. మొరల్: నీతి. ప్రేమ చూపే హృదయం ఉంటే అందరితో మమకారం పెరుగుతుంది. సహాయం చేసేవాడే నిజమైన తెలివైనవాడు. మా స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ పేరు మాట ఇచ్చిన మనిషి. ఒక ఊరిలో రాజు అనే వ్యక్తి ఉండేవాడు. అతను సహజంగా రైతు. రోజు పొలం పని చేసుకుంటూ సత్యంగా జీవించేవాడు. తన మాట మీద నిలబడే అలవాటు ఉండేది.
అందుకే ఊరిలో అందరూ అతన్ని నమ్మకంగా చూడేవారు. ఒకరోజు పొరుగు ఊర్లోని లక్ష్మణ్ అనే రైతు వచ్చాడు. అన్నయ్యా, మా ఊరిలో వర్షాలు పడలేదు. మా పంట నశించిపోయింది. దయచేసి 10 బస్తాల అన్నం అప్పుగా ఇవ్వగలవా? నెల రోజుల్లో తిరిగి ఇస్తా అని అడిగాడు. రాజు కాస్త కూడా ఆలస్యం చేయకుండా, తీసుకో తమ్ముడు, నీవు ఇస్తానన్నావు కదా, నమ్ముతున్నా అని అన్నాన్ని ఇచ్చేశాడు. కాని నెల రోజులు అయ్యాయి. ఆపై మరొక నెల. 3 సంవత్సరాలు గడిచిపోయాయి. లక్ష్మణ్ తిరిగి రాలేదు. రాజు ఎప్పటికీ ఎవరి గురించి చెడుగా మాట్లాడేవాడు కాదు. ఎవరిమీద కోపపడేవాడు కాదు. తన పని తాను చేసుకుంటూ జీవించేవాడు. ఒకరోజు ఊరిలో కొత్త మున్సిపల్ ఆఫీసర్ వచ్చాడు. అతడే లక్ష్మణ్. పేరు మార్చేసుకుని వచ్చాడు. ఎవరూ గుర్తుపట్టలేదు. కాని రాజు మాత్రం వెంటనే గుర్తుపట్టాడు. ఒక్క మాట కూడా చెప్పకుండా రాజు అతడిని దగ్గరికి పిలిచి మెల్లగా ఇలా అన్నాడు. ఒక్కసారి మాట ఇచ్చినవాడు దాన్ని నిలబెట్టుకోవాలి. ఆ మాట మీదే మనిషి విలువ ఉంటుంది. నీ నుండి తిరిగి నేను ఏమీ ఆశించను. కాని నీ మనసు నీకే సాక్ష్యం. ఆ మాటలు విని లక్ష్మణ్ కంగారుపడి క్షమాపణలు చెప్పాడు. తర్వాత నిజాయితీగా జీవించాలనే తీర్మానం తీసుకున్నాడు. ఈ కథ మనం మాట ఇచ్చినప్పుడు దానికి నిలబడటం ఎంత ముఖ్యమో మనకి చెబుతుంది. మోరల్: మాట మాటే, మనిషి విలువ మాట మీదే. నమ్మకాన్ని కోల్పోతే తిరిగి గెలవలేం. ఒక మనిషి మాట మీద నిలవడమే అతని గొప్పతనం. మా స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ పేరు నమ్మకం విలువ. కథ: ఒక చిన్న గ్రామంలో చిన్మయ్ అనే యువకుడు ఉండేవాడు. అతనికి పాలు అమ్మడం వ్యాపారం. ప్రతిరోజు ఉదయం పాలు పోయే ఊరికి వెళ్తాడు. అతను నమ్మకంగా ఉండేవాడని అందరూ చెప్పుకుంటుండేవారు. ఒకరోజు అతని తండ్రి అనారోగ్యంతో పడిపోయాడు. ఇంటి ఖర్చులు పెరిగిపోయాయి. డబ్బులు తక్కువ అయ్యాయి. అప్పుడు అతనికి ఒక ఆలోచన వచ్చింది. ఆ పాలలో కొద్దిగా నీళ్లు కలిపితే ఎవరికీ తెలీదు, డబ్బు కూడా ఎక్కువ వస్తుంది. మొదట కొంచెం కలిపాడు. తరువాత రోజుల్లో ఎక్కువ నీళ్లు కలిపే అలవాటు వచ్చింది. కొన్ని రోజుల తర్వాత గ్రామస్తులు గుర్తించారు. అతని మీద ఉన్న నమ్మకం పోయింది. అతని దగ్గర నుండి అందరూ పాలు కొనడం మానేశారు. వ్యాపారం పూర్తిగా నష్టపోయింది. ఆ సమయంలో అతనికి బాగా పాఠం తెలిసింది. నమ్మకాన్ని కోల్పోతే మనకు కలిగిన గొప్ప సంపద కోల్పోయినట్లే. ఆ తర్వాత అతను నిజాయితీగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. చాలా కాలం తర్వాతే ప్రజలు తిరిగి నమ్మకం పెట్టారు. నైతికం, మొరల్: ఒక్కసారి నమ్మకం పోతే తిరిగి సంపాదించటం చాలా కష్టం. నమ్మకం మన పెద్దధనం. మా స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ పేరు పెద్ద మనసుతో ఉన్న చిన్న కోతి. కథ: అరవయ్య అడవిలో అనేక జంతువులు శాంతిగా జీవించేవి. ఆ అడవిలో ఒక చిన్న కోతి ఉండేది. దాని పేరు చిక్కు. చిక్కు చాలా చలాకీగా ఉండేది. ఎప్పుడూ అల్లరి చేస్తూ ఎవరినీ క్షణం కూడా వదలేది కాదు. కాని చిక్కుకు ఒక మంచి లక్షణం ఉండేది: పంచుకునే మనసు. తనకు ఉన్నది ఎప్పుడూ ఇతరులతో పంచుకోవడంలో ఆనందం పొందేది. ఒకసారి అడవిలో భారీ వర్షం కురిసింది. జంతువులంతా చెట్ల కింద గుప్పెడు నీడ కోసం పరుగులు పెట్టాయి. కాని ఓ పాము మాత్రం తన గుహ పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో బయటకు వచ్చి వణికిపోతూ నిలిచింది. ఆ పామును చూసి ఇతర జంతువులంతా భయంతో వెనక్కి వెళ్ళిపోయాయి. కాని చిక్కు మాత్రం భయపడలేదు. పాము తడిసి వణికిపోతున్నది చూసి తన దగ్గర ఉన్న చెట్టు కింద ఉన్న పొడి చోటు చూపించింది. ఇక్కడ నువ్వు కొద్దిసేపు నిద్రపో, పొడి అయిపోతావు అని చెప్పింది. ఆ మాటలు విని పాము ఆశ్చర్యపోయింది. కాని కోతిలో ఉన్న మంచి మనస్సును గమనించి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపింది.
ఆ రోజు నుంచి జంతువులందరూ చిక్కును గౌరవంగా చూడడం ప్రారంభించారు. అల్లరి చేసే కోతిలో అంత మంచి గుణం ఉందని వాళ్లకి అప్పుడే అర్థమైంది. నీతి, మోరల్: పెద్ద మనసు ఉన్నవాడిని ఎంత చిన్నవాడైనా చిన్నగా చూడకూడదు. సహాయపడే మనసు ఉంటే మన విలువ ఎప్పటికీ ఎక్కువే. మా స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ: బలమైన చిట్టి కోడి. ఒక గ్రామంలో చిట్టి అనే ఓ చిన్న కోడి ఉండేది. అది చాలా బలహీనంగా ఉండేది. ఊరిలో మిగిలిన కోడులు దాన్ని ఎప్పుడూ చిన్న చూపు చూసేవి. ఈ కోడి ఏ పనికి రాదు అని ఎప్పుడూ చెబుతుండేవి. ఒకరోజు గ్రామం పక్కనే ఉన్న అడవిలో నుంచి ఒక పెద్ద నక్క వచ్చింది. అది కోడులను పట్టుకుని తినేయాలనే యత్నం చేసింది. అంతేకాదు, దాని ధ్వానంతో అందరు కోడులు భయంతో ఎటుపోవాలో అర్థంకాక పరుగులు పెట్టాయి. కాని చిట్టి కోడికి ఒక ఐడియా వచ్చింది. అది పెద్దగా అరవసాగింది. అటువంటప్పుడు ఊరిలోని కుక్కలు, మనుషులు వచ్చినట్లు నక్కకు అనిపించింది. నక్క భయంతో అక్కడి నుంచి పారిపోయింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఈ చిన్న కోడి మనల్ని రక్షించింది అని అన్నాడు పెద్ద కోడి. అప్పటినుంచి చిట్టిని అందరూ గౌరవించసాగారు. బలంతో కాక తెలివితో ఎవరైనా గొప్పవాళ్లు అవుతారని తెలుసుకున్నారు. నీతి, మోరల్: బలం కన్నా తెలివి గొప్పది. ఇంటెలిజెన్స్ ఇస్ మోర్ పవర్ఫుల్ దాన్ స్ట్రెంగ్త్. మా స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ పేరు: సత్యం సాధన తక్కువ కాదు. ఒక చిన్న గ్రామంలో చంటి అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా నిజాయితీగా, నైతికతతో ఉండేవాడు. ఏదైనా తప్పు జరిగితే వెంటనే నిజం చెప్పేవాడు. కాని అతని స్నేహితులు మాత్రం అతన్ని ఎప్పుడూ ఆట పట్టించేవారు. సత్యం చెప్పి నీకేమైనా బహుమతి వస్తుందా అని నవ్వేవారు. ఒకరోజు ఆ గ్రామంలో పెద్ద పండుగ సందర్భంగా రాఘవయ్య అనే ధనవంతుడు గ్రామస్తులకు ఉచితంగా బహుమతులు ఇవ్వబోతున్నాడు. కాని ముందుగా ఒక చిన్న పరీక్ష పెట్టాడు. ఈ బ్యాగ్ ఎవరిది అని అడిగాడు. అందులో డబ్బులు ఉండేవి. చాలామంది వచ్చి అది తమదే అని చెప్పడం మొదలుపెట్టారు. కాని చంటి మాత్రం నిశ్శబ్దంగా ఉండిపోయాడు. రాఘవయ్య అన్నీ గమనిస్తూ ఉండిపోయాడు. చివరికి నిజంగా ఆ బ్యాగ్ పోగొట్టుకున్న వ్యక్తి అక్కడికి వచ్చాడు. చంటి తలెత్తి ఆ బ్యాగ్ తనకు దొరికిందని, అది వెంటనే ఇవ్వాలనుకున్నానని చెప్పాడు. అప్పుడే రాఘవయ్య చంటి నిజాయితీపై గర్వంగా అనిపించుకుని అందరి ముందు అతన్ని పొగిడాడు. ఇలాంటి పిల్లలే మన సమాజానికి వెలుగు అని చెప్పాడు. ఆ సమయంలో రాఘవయ్య చంటికి స్కాలర్షిప్, కొత్త యూనిఫామ్, పుస్తకాలు బహుమతిగా ఇచ్చాడు. మోరల్: సత్యం చెప్పడంలో బలం ఉంది. నిజాయితీ ఎప్పుడూ గెలుస్తుంది. మా స్టోరీ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్